Spoiler review of the film. K-Ramp Telugu movie review and rating, acted by Kiran Abbovaram, Yukti Thareja, Sai Kumar, Velinal Kishore, VK Naresh and other actors, senior actor Naresh and other actors etc. ఇంక ఈ మూవీ వచ్చేసి దీపావళి కనుక వచ్చిన సినిమాల్లో 4 వచ్చినాయి. ఇదే లాస్ట్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇంకా 2 hours 15 minutes అతి తక్కువ రన్ టైంతో. ఇంక ఈ మూవీ అనేది నేను K-Rampకి తగ్గట్టు K20 అనే సీట్లో కూర్చున్నాను. కరెక్ట్గా కేకే సరిగ్గా మ్యాచ్ అయింది. ఇంక ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ జెన్యూన్గా అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ కంటే ముందు ఒక వింత సంఘటన జరిగింది. ఆ వింత సంఘటన ఏంటంటే, థియేటర్లో చాలామంది ఉంటారు. నా పక్కన ఉన్న వాళ్ళు నాకంటే గుక్క పెట్టి నవ్వారు, సీట్లు చిరిగే రేంజ్లో. అంత గుక్క పెట్టి నవ్వి చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ నచ్చలేదని మాట్లాడుకుంటున్నారు. మరి నచ్చనప్పుడు అంతలాగా ఎందుకు నవ్వారో అని అర్థం కావట్లేదు. సినిమా నచ్చలేదని చెప్తే తప్పు కాదండి, కానీ అంత గుక్క పెట్టి నవ్వి మరి సినిమా బాగాలేదంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు నవ్వారో అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రివ్యూస్ నమ్మొద్దు. అంత గుక్క పెట్టి నవ్వుకున్నా కూడా కావాలని నెగిటివ్ చెప్పేలాగా ఉంటారు అనే విషయంతో చెప్తున్నాను. ఒక పెద్ద ఫేమస్ రివ్యూవర్ ఉంటారు, అతనైతే మరీ ఘోరం. ఎంత ఘోరం అంటే, మనందరికీ నచ్చిన పెద్ద పెద్ద పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా అతనికి నచ్చవు. ఆఖరికి 1000 కోట్లు కొల్లగొట్టిన రేంజ్ ఉన్న సినిమాలు, ఆల్రెడీ 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాలకి లేటుగా రివ్యూ ఇచ్చినా కూడా అతను నచ్చలేదు అని చెప్పే రేంజ్లో ఉంటాయి. ఇంకా అలాంటి అతనికి పెద్ద పెద్ద సినిమాలే నచ్చిన అతనికి ఇంకా చిన్న చిన్న సినిమాలే నచ్చుతాయండి అన్నట్టుగా ఉంటుంది. ఇంకా రివ్యూలు దయచేసి కొన్ని రివ్యూస్ నమ్మద్దు అని అంటాను నేను. ఇంకా ఈ మూవీ వచ్చేసి నాకు ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్తే, హీరో వచ్చేసి ఒక రిచెస్ట్ చిల్లర్ గాయ్, చాలా డబ్బులు ఉన్న చిల్లర్ గాయ్ లాగా ఉంటాడు. అలాంటి సరిగ్గా చదవడు. అలాంటి సాయి కుమార్ వచ్చేసి తండ్రి క్యారెక్టర్ చేశారు. వేరే కేరళకి పంపిస్తారు. అక్కడ చదివాడా లేదో ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అక్కడ లవ్ స్టోరీ ఏంటి, చదివాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే డీసెంట్ అనిపించింది. ఖచ్చితంగా చూడొచ్చు అనేటట్టు అయితే అనిపించింది. మరీ ఘోరంగా లేదు, అలాగని మరీ తీసి పడేసేలా లేదు, చూసే విధంగా ఉంది. డీసెంట్ వాచ్, మిస్ అవ్వకుండా ఒకసారి ఖచ్చితంగా మీకు బాగా ఫ్రెండ్స్తో చూస్తే బెటర్ అనిపిస్తుంది. నేనైతే ఒక్కడనే చూశాను, ఈసారి ఎవరూ సహకరించలేదు కిరణ్ అబ్బోవరం సినిమా అంటే. ఇంక ఈ మూవీ చేసి నాకు ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ప్లస్ ఎవరెవరికి నచ్చుద్ది ఎవరెవరికి నచ్చదు అనేది కూడా సింపుల్గా చెప్పేస్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది, రోజుకి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తున్నాడు మన కిరణ్ అబ్బోవరం గారు. ఇంకా ఒక డిఫరెంట్ డిజార్డర్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ది. టైంకి అన్నీ జరిగిపోవాలి, అనుకున్న టైంకి ప్రామిస్ చేసి ఆ విషయం జరగకపోతే సూసైడ్ చేసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. 15 నిమిషాల్లో బయటికి వెళ్దాం అని అన్నారనుకోండి, సపోజ్ ఆ 15 నిమిషాల్లో బయటికి వెళ్ళకుండా 15 నిమిషాలకి 1 సెకండ్ లేట్ అయినా, లేదా 10 నిమిషాలు పూర్తి అయిన తర్వాత ఈ రోజు కుదరదు రేపు వెళ్దామని చెప్పిన వైల్డ్గా రియాక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకునే టైపు, ఇలాంటి టైపు కామెడీ, ఇలాంటి టైపు సినిమాలు అనే స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఇలాంటి టైప్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్ అందరికీ నచ్చేసేలాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇలాంటి టైపు నచ్చిన వాళ్ళకి అయితే నచ్చుద్దని చెప్పచ్చు. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ విషయానికి నెగిటివ్లో మాట్లాడుకుందాం. అందరూ బాగా చేశారు, ముఖ్యంగా హీరోయిన్ రోల్ డిఫరెంట్ రోల్ చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత హీరో గారు రోజుకు ఇంప్రూవ్ అవుతూ చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్ సాయి కుమార్, ముఖ్యంగా నరేష్ గారు చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు తక్కువసేపు ఉన్న బాగానే చేశారు. గెస్ట్ అపీరెన్స్ కింద అక్కడ మెరిశారు కామనా జట్మాలిని గారు. ఇంకంతే. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది, లవ్ స్టోరీ రొటీన్గా అనిపిస్తుంది, కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేటట్టుగా ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఇంకొకటి మర్చిపోయాను, ఫాదర్ సెంటిమెంట్ 5 నిమిషాలు ఉంది, అది కూడా బాగుంది. ఇంకా ఈ ఫైనల్గా ఇవి నెగిటివ్. సో ఇందాక అలాంటి క్యారెక్టర్ నచ్చని వాళ్ళకి ఈ సినిమా నచ్చదు, స్టార్టింగ్లో చెప్పినట్టు. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి
ఈ సినిమాకి వచ్చేసి నేను 4.6 అవుట్ ఆఫ్ 5 అయితే వచ్చి అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.